అందరికీ నమస్తే. కింద సంవత్సరం మనం తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా చేసుకున్నాం. ఒక మేజర్ షిఫ్ట్ యజ్ఞం ద్వారా మన మూమెంట్లో వచ్చింది. 1 6 గంటల ధ్యానం, 2 ఫైనాన్షియల్గా తర్వాత జరిగినటువంటి ప్రతి యజ్ఞాల్లోనూ సమృద్ధి అనేది చక్కగా ప్రవహించింది. నేను యజ్ఞం మొదలుపెట్టినప్పుడు చెప్పాను, నేను తిరుపతి అంటేనే అబెండెన్సు, ఆ యజ్ఞంతో అందరూ కనెక్ట్ అవ్వండి, ఆ యజ్ఞానికి సపోర్ట్ చేయండి, అంటే అబెండెన్స్తో కనెక్ట్ అవ్వండి అని చెప్పాను. మరి అదే జరిగింది లాస్ట్ ఇయర్. మరి ఈ సంవత్సరం మళ్ళీ 2వ అక్కడ యజ్ఞం చేసుకుంటున్నాం. నైంటీస్లో ఎవరైతే మాస్టర్స్ వర్క్ చేశారో, సీనియర్ మాస్టర్స్, వాళ్ళందరినీ సత్కరించుకుంటున్నాం, వాళ్ళని గౌరవించుకుంటున్నాము. వాళ్ళకి కృతజ్ఞతగా ఈ యజ్ఞాన్ని వాళ్ళకి అంకితం చేయడం జరిగింది. అక్కడ 5 రోజులు కూడా ఓన్లీ సీనియర్ మాస్టర్స్తోనే మనం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, ఆ గైడెన్స్ని మనం తీసుకుంటం జరుగుతుంది. ఒకరోజు మాత్రం యూత్కి ఒక ఫుల్ డే వాళ్ళకి డెడికేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్లో మూమెంట్ని ముందుకు తీసుకెళ్లాల్సింది యూతే కాబట్టి ఆ యూత్కి మనం ఆ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అద్భుతమైనటువంటి ఆ ధ్యాన మహాయజ్ఞంలో పార్టిసిపేట్ చేయండి. అందరికీ ఆహ్వానం. అక్కడ అబెండెన్స్తో అందరం కూడా కనెక్ట్ అవుదాం. ఆ యజ్ఞానికి మనం ఏ సపోర్ట్ అయితే చేయగలుగుతామో ఆ సపోర్టు చేద్దాం. చక్కగా వాలంటీర్స్ వర్క్ చేయొచ్చు, మరి అందరినీ ఇన్వైట్ చేయొచ్చు, అటెండ్ అవ్వచ్చు, ధ్యానం చేయొచ్చు, ఆ యజ్ఞం సక్సెస్ అవ్వాలని సంకల్ప ధ్యానం చేయొచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేయొచ్చు, చేపించవచ్చు. సో ఏ కోణంలో మనం చేయగలుగుతామో అది మనం హృదయపూర్వకంగా చేద్దాం. అదే మన ఎదుగుదల. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.